టీచర్స్ హ్యాండ్ బుక్ అని ఒకటి చేశాం. దీంట్లో కన్సెప్ట్ ఏమంటే క్లాస్ రూమ్ని 5 నిమిషాల్లో ఎట్లా ఇగ్నైట్ చేయగలం, పిల్లల్ని ఎట్లా మన వైపు లాక్కోగలం, అది కన్సెప్ట్. అంటే మనం ఎంత బాగా మన టీచర్లు చదువు చెప్పినా పరీక్షలు అయిపోయినాక అన్నీ మర్చిపోతారు, ఏం గుర్తుండవు. ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ పరీక్ష పెడితే గ్యారెంటీకి ఫెయిల్ అవుతా, పాస్ గాను. మీ అందరికీ 10th క్లాస్ పరీక్ష పెట్టిన అంతే, పాస్ అయ్యే సమస్య లేదు. డిగ్రీ చదివినాం, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినాం, పిహెచ్డి చేసినాం, డాక్టరేట్ చేసినాం, అయినా 10th క్లాస్ గుర్తుండదు. మన విధానములో లోపం ఉంది. మన విద్యా విధానం గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, పరీక్షల్లో రాసేయడం, క్లోజ్, అయిపోయింది. జీవితం కోసం పనికొచ్చేటట్టు మన విద్యా విధానం లేదు. జీవితానికి పనికొచ్చేటట్టు చెప్తే జీవితాంతం మర్చిపోం. పరీక్షల కోసం చెప్తే పరీక్షలు అయినాక మర్చిపోతాం. పరీక్షలు అయినాక మర్చిపోయే సిస్టమ్ ఇక్కడ నడుస్తూ ఉంది దేశంలో. జీవితం కోసం పనికొచ్చే సిస్టమ్ నడవడంలా. ఆలోచించడం మనకు వచ్చు, సరిగ్గా ఆలోచించడం మనం నేర్పం. సరిగా ఆలోచించటం, ప్రాపర్గా ఆలోచించటం నేర్పకపోతే చదువుకున్న వాళ్ళల్లో మూఢనమ్మకాలు తయారవుతాయి. ఈరోజు మన దేశంలో చదువుకున్న వాళ్ళకు ఉన్నన్ని మూఢనమ్మకాలు ఎవరికి లేవు. దాన్ని సూడో సైన్స్ అంటాం. ఎన్ని సూడో సైన్స్ అంశాలు లెక్కకి మించి ఉన్నాయి. దానికి మూల కారణం విద్యా విధానంలో ఉన్నది. ఊహించడం కూడా మనకు వచ్చు. జరగబోయేదాన్ని ఊహలో ప్లాన్ చేస్తాం. సరిగా ఊహించడం అనే ఒక పద్ధతి ఉంది, అది నేర్పదు మన విద్యా విధానం. ఇది నేర్పని కారణంగా సివి రామన్ తరువాత ఈ దేశంలో నివసించే మరొక్కరికి కూడా సైన్సెస్లో నోబెల్ ప్రైజ్ రాలేదు. 90 ఏళ్ళు దాటింది ఇప్పటికీ. ప్రపంచంలో అన్ని దేశాల కంటే విద్యార్థులు ఎక్కువ ఉండే దేశం మనది. మన దేశంలో తయారయ్యే ఇంజనీర్లు 100కి 95 మంది అంతర్జాతీయ స్టాండర్డ్స్ పనికిరారు. మన మెడికల్ కాలేజీల్లో తయారయ్యే విద్యార్థులు 6 ఏళ్ళు చదువు పూర్తయినా సూదులు వేయడం తప్ప ఏమీ రాదు, ఇంజక్షన్లు వేయడం తప్ప ఏమీ రాదు. నేను అన్ని కాలేజీలు తిరుగుతూ ఉంటా ఆంధ్ర తెలంగాణలో. విద్యార్థులకు రాదు, ఎవడు నేర్పడు. ఇంతింతలో గ్రంథాలు చదివిస్తారు. గ్రంథం 5 కిలోలు బరువు ఉంటుంది. మేదేసుకొని చదువుతూ నిద్రపోతే గుండెకి సస్తారు, అంత బరువు ఉంటాయి. 20 చదవాలి అట్లాంటి ఎంబీబీఎస్ అయ్యే లోపల. థియరీ మాస్టర్స్ అవుతారు, ప్రాక్టికల్గా ఏమి రావు. ఎంబీబీఎస్ అయ్యేటప్పటికి 50 స్కిల్స్ వచ్చి ఉండాలి, ఒక్క స్కిల్ కూడా ప్రాపర్గా రాదు. ఎట్లా అంతర్జాతీయ స్టాండర్డ్స్ మన పిల్లలు సరిపోతారు? గతంలో సున్నా కనిపెట్టినాం, ఆల్జిబ్రా కనిపెట్టినాం, రేఖాగణితం కనిపెట్టినాం, ఖగోళం కనిపెట్టినాం, సుశ్రుతుడు చరుకుడు మా వల్లే. ఎంతసేపు అయ్యా చెప్పుకొని బతుకుదామా? ఈ కాలానికి తగినట్టు ఎదగమా మనము? మా తాతలు నేతులు దాగినారు, మా మూతులు వాసన చూడడం అంటే ఎట్లా? మీ తాతలు దాగినారు నిజమే, నేను చరిత్రని నిరాకరించమంటల్లా. ఆల్ దట్ హెరిటేజ్ బిలాంగ్స్ టు us. ఆ సాంప్రదాయం అంతా మంచి. ఇప్పుడు ఎక్కడున్నాం? ఈరోజున్న ఐటీ ప్రపంచంలో ఒక్క కొత్తది మనం కనిపించమా? గూగుల్, వాట్సాప్, ఫేస్బుక్ ఎవరితో తెచ్చుకొని వాడుకుంటున్నాం. ఒక గ్యాడ్జెట్ మనం కనిపెట్టినవా? దేశం సిగ్గుపడాలా, దేశాన్ని పరిపాలించేటప్పుడు సిగ్గుపడాలా. విశ్వగురువులని చెప్పుకుంటే చాలదండి, విశ్వాన్ని గురువులుగా మారాలా. ఒకప్పుడు విశ్వగురువులం మనం. పెద్ద పెద్ద యూనివర్సిటీలన్నీ ఇక్కడే ఉన్నాయి, ప్రపంచానికి చదువు నేర్పించినాం. వేర్ ఆర్ వి నౌ? ఎక్కడున్నాం మనం ఇప్పుడు? మన విద్యా విధానం డిస్మల్ ఫెయిల్యూర్. క్లాస్ రూమ్లో 5 నిమిషాలు మేము టీచర్లకు ఏం చెప్తున్నాం అంటే పాఠం చెప్పొద్దు అంటున్నాం. దీంట్లో 300 కలెక్షన్ ఉన్నాయి. దీంట్లో ఒక 200 దాకా హెల్త్ బిట్స్ ఉన్నాయి. మొత్తం 500 ఈ రెంటిల్లో కలిపి ఉండేది. ఇది ఆరోగ్యానికి తోడ్పడేదే కాదు, క్లాస్ రూమ్లో కూడా చెప్పచ్చు. 500 టాపిక్స్ నీ చేతిలో ఉన్నాయి. మనం 260 రోజుల కంటే మించి స్కూల్ పనిచేయదు. డైలీ ఒక టాపిక్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసిన ఇట్ విల్ బి బ్యూటిఫుల్. పిల్లలు అట్రాక్ట్ అవుతారు మన పక్కన.
మేము దాన్ని ఆలోచించినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, మా జన విజ్ఞాన వేదికల్లో పోయి ఇదంతా చేయొచ్చు స్కూళ్ళల్లో, మా సంఖ్య చాలదు. అందుకని టీచర్ల మీద ఫోకస్ పెట్టాం. టీచరు వారంలో 20 సార్లు పిల్లలతో మాట్లాడతాడు. జన విజ్ఞాన వేదికలు వారంలో 20 సార్లు, లేదా కర్ణాటక జ్ఞాన విజ్ఞాన సమితి వాళ్ళు వారంలో 20 సార్లు పిల్లల దగ్గర మీరు వెళ్ళగలిగే సమస్య అది. మరి నెలకు ఒకసారి కలిస్తే ఎక్కువ. ఆ పని ఎవరు చేయాలా? టీచర్ ద్వారా చేయించాలి. అంటే మన సంస్థలోకి టీచర్లు ఎక్కువ మందిని ఆకర్షించుకొని ఈ పుస్తకం ఆధారంగా మేము సబ్జెక్ట్ నేర్పిస్తున్నాం. 3 గంటలు నేర్పించగలం, 3 రోజులు కూడా నేర్పించగలం. మనలో కొంతమందికి ఇది నేర్పించామనుకో మీరే ట్రైనింగ్ ఇస్తారు, ఎట్లా దీన్ని ఓడుకోవాలా ఈ పుస్తకాన్ని. టీచర్లతో యాక్టివిటీస్ చేయిస్తాం.